చాలా మంది ఒక్కసారి if a person is hit by section 29 of the NDPS Act, section 29 అంటే ఏంటంటే a person is said to be accused only on the confession statements, only on the disclosure statements given by the co-accused. ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్, వాళ్ళు ఇచ్చిన డిస్క్లోజర్ స్టేట్మెంట్స్ కనుక అతనికి అట్రిబ్యూట్ అయితే కనుక అతన్ని కూడా తీసుకొచ్చి ఆ రిమాండ్ రిపోర్ట్లోనో ఎఫ్ఐఆర్లోనో తీసుకొచ్చి ఇంప్లికేట్ చేయడం జరుగుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ వెరీ ఫాల్స్ కేసెస్. ఆ ఫాల్స్ కేసెస్ నుంచి మీరు బయటపడాలి అంటే జనరల్గా మీరు అరెస్ట్ అవ్వరు, యు ఆర్ అవుట్ ఆఫ్ ద కేస్, యు ఆర్ అవుట్ ఆఫ్ ది అరెస్ట్, యు ఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ ది ఎవ్రీథింగ్. దెన్ బట్ కాకపోతే మీ నేమ్ మాత్రం ఎఫ్ఐఆర్లో అండ్ మీ నేమ్ మాత్రం రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. దానికి మీరు భయపడిపోవాల్సింది లేదు. యూజువల్గా యాంటిసిపేటరీ బెయిల్ రాదు అని చెప్తూ ఉంటారు ఈ పర్టికులర్ ఎన్డీపీఎస్ఎస్ కేసెస్లో. బట్ కాకపోతే ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ గుడ్ గ్రౌండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఏ సాలిడిఫైడ్ గ్రౌండ్స్, డెఫినెట్లీ మీకు ఎన్డీపీఎస్ కేసెస్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. దానికి మీకు you should have a reason to believe that you are not an accused, you did not commit that offense. దానికి దీపక్ నాగియా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సిటి ఢిల్లీ అని ఒక సూపర్ జడ్జిమెంట్ ఉంది. ఈ జడ్జిమెంట్లో యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఒక అక్యూజర్కి. అలాగే పుంద్రియామాన్ యాస్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, దీంట్లో కూడా ఈ 2 జడ్జిమెంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఐ హ్యావ్ గివెన్ ది లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఇట్సెల్ఫ్. గో అండ్ చెక్. ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయాలి అనుకుంటే కనుక జనరల్గా ఎన్డీపీఎస్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ రాదు అంటూ ఉంటారు. సో దీస్ ఆర్ ది citations which you can get the anticipatory bail in the NDPS case.